హాయ్ గైస్ అందరికి. నేను మీ లైఫ్ విత్ హర్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇన్ని డేస్ అయితే వీడియోస్ అయితే ఆపేసాను చేయకుండా చిన్న ఇష్యూ వల్ల. నా అకౌంట్‌లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. కాదు డిలీట్ చేశారు. ఇంక ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నేనైతే ఇంక డైలీ రీల్స్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంక నేను రావాల్సిన ప్లేస్‌కైతే వచ్చాను. నేనేం చేస్తున్నాను, ఎక్కడికొచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంక అలా పైకైతే వెళ్ళేసి లాగిన్ అయితే అయ్యి ఇంక పైన బ్యాగ్ పెట్టేసి, ఇంక కాసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి సాంగ్స్ అయితే విందామనేసి స్పాటిఫై అయితే ఆన్ చేసి, మెల్లగా ఒక పాట అయితే స్టార్ట్ చేశా. 'తొలి ప్రేమ' అనేసి. ఇంక సరే అని చెప్పేసి మిర్రర్ దగ్గరకొచ్చి మేకప్ అయ్యి, బయటెళ్ళి గోబీ రైస్ అయితే ఫుల్‌గా లాగిచ్చేసి, ఇంక అక్కడి నుంచి నేనున్న లొకేషన్ నుంచి పీవీకేఎన్ కాలేజ్‌కైతే ర్యాపిడో బుక్ చేశాను. ఎందుకెళ్తున్నానంటే నాకైతే ఎంబీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ర్యాపిడో బ్రదర్ వచ్చారు. తనతో కూడా పీవీకేఎన్ కాలేజ్ దగ్గరికెళ్ళి ఇక్కడ చూస్తే వరద బాధితులు రూపాయి లాభం లేదు వీళ్ళ వల్ల. చదవనివి అంటే కూర్చొని మాటలు కొడుతున్నారు. ఆమె అయితే రుబ్బురోలు ఊగినట్టు ఊగుతా ఉంది. నా గురించి అయితే చెప్పనవసరమే లేదసలు. నాకు ఏ సబ్జెక్ట్ పేపరో కూడా తెలీదు ఈరోజు ఎగ్జాము. వాళ్ళేదో బుక్ ఇచ్చారు. ఈరోజు ఎగ్జామ్ వచ్చి కార్పొరేట్ కమ్యూనికేషన్ అంట. సరే అని చెప్పేసి మా వాళ్ళతో కూడా లోపలికైతే ఎళ్దామని చెప్పేసి వచ్చేసాను. అక్కడి నుంచయితే రూమ్స్ అలాట్ చేసిన నోటీస్ బోర్డ్ దగ్గరికైతే వచ్చాను. అక్కడైతే మా రూమ్స్ అయితే చూసుకొని అక్కడి నుంచి లోపలికైతే స్టార్ట్ అయ్యాను. అసలు ఎలా రాయాలో గూడా అర్థం కావడం లేదు ఎగ్జాము. వీళ్ళైతే చదవండి ఎగ్జామ్ కంటే దేవుడినైతే పడి పడి మొక్కుతున్నారు. పడి మొక్కినా ఏం లాభం? ఎగ్జామ్ రాయాలి కదా! హాల్ దగ్గరకైతే వచ్చాను. అక్కడి నుంచయితే ఎగ్జామ్ రాసేసి బయటైతే వచ్చేసరికి నా హ్యాండ్ అలా అయిపోయింది. వీళ్ళు రాసిన ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. నాకలా డిస్కషన్ చేస్తే అస్సలు నచ్చదు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి సైడ్ అయిపోయి బయటైతే వచ్చేసాను. ఇంటికెళ్దామని స్టార్ట్ అయిపోయాను. ఇంతే గైస్ ఇవాల్టి వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.